ఎటు ఎటు పోతురు మల్పూరి ఏడుకోతురు పంచాయతీ పోతున్నట ఇద్దరు మామలు నేను పోతున్నాయి ఇక అవునా అప్పటికి సరే పోయిరాపు ఇలా పోతున్నా సాయంత్రం 3 గంటలు వెళ్తా రైట్ రైట్ మై ఎక్స్ మ్యాన్ మా నాన్నకు ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండ్ कमरे में घुसता जैसे हाथी टेबल बैठा तो फिर गांधी करते मोटा 4 शो का होते दंगे चलती लाठी हमने हार से सीखा और सीखों से जीत बना दी सोना था हर राम तभी तो किस्मत వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎట్లున్నారు అందరూ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ బాగున్నారు గ్రేట్ అన్నారు హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ వెరీ గుడ్ రెడీ ముందరం కట్టుకుంది గబ్బుజని ముందరం కట్టుకుంది రారా ముందరం లేదు ఉండద్దు సరే అవ్వా మొల్లారా మీకు ఇల్లు ఎందుకు చెప్తున్నారు కట్టుకుంటారు మొల్లారం కట్టుకోకపోతే ఏమైతుంది అబ్బో ముందరం కట్టుకోకుంటే మొగోడు గాడంటారు ఇవన్నీ పెడితే ఆగమవుతారు పబ్లిక్ అన్ని పెట్టేస్తా అందులో వీడియోలో నువ్వేందనుకుంటున్నావు వీడియోలో పెడతారు ముందరం గురించి సో ఆల్ రైట్ గైస్ మా అమ్మ మొల్లారం కట్టుకోమని సాగు కొడుతుంది ఎందుకు తెలుసా బొండెటు పోయింది బొండ బయట కన్మల గుడి బయటకు దింపు అంటావు ఇప్పుడు నన్ను ఎట్లా ఎత్తాడు చూస్తా అటు బయటకు ఎత్తుకపో వాడు ఉరుకుతుండు ఏం చేయాలి నాకు ఆగుతాడు నువ్వెందుకు ఆపుడు అండి అరే ఏంది నీ దగ్గర ఉంటాడు అనుకుంటున్నా ఏడుంటాడు తోలుకపోతున్నా 3 పాస్పోర్ట్లు లోపల పెట్టింది ఆల్రెడీ ఓ అద్దు నన్ను ఉండను ఒక ఆడది ఉండను నాని నేను మంచిగా చేస్తాను సరే సరే వస్తా ముందరం కట్టుకున్నాక పోదు బీకేమో పోతుండు కలిసి వస్తావు ఈ బ్లాగ్ దేని గురించి అంటే మనం ఈరోజు మన ఇండియా ట్రిప్కి ఫైనల్ డే సో ఈరోజు వెళ్ళిపోతున్నాం నేను మా చోటాడు ఇద్దరం వెళ్ళిపోతున్నాం ఇదే రోజు బీకే మామ కూడా వెళ్తుండు సో మామని చిన్న కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా మామ ఆల్రెడీ ఓకే కలుద్దాం మళ్ళీ ఎమర్జెన్సీ అయిపోయింది మనది ఎక్స్టెండ్ మామ పోతుండు బాయ్ బాయ్ మామ లెట్స్ మీట్ అగైన్ ఓకే ఉండలేడుగా ఉండట తొలగిపోతాం సాంబారెడ్డి తాతకు బాయ్ చెప్పు బాయ్ ఇది కట్ చేస్తారు తాత కడగానే సరే రైట్ మామ నేను కూడా అప్పటికి సాయంత్రం ఓకేనే బాయ్ అందరికి బాయ్ బాయ్ సెండ్ ఆఫ్ ఇచ్చేసిర్రు అందరికి మామ ఇడు మామ పోడాడు ఓమైంది సరదైందే డల్ అయిపోయింది ఇడు మామకు సెండ్ ఆఫ్ వచ్చేసిన మా బుండాగాడు కనబడతలేడు ఇటు బయటకు ఎత్తుకపోయినట్టున్నారు అన్ని ఇప్పుడు వస్తాడు మనకు నైట్ 11 o'clockకి ఫ్లైట్ ఉంది సో ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అవుతాం 5 or 4 ఏ టైం కన్నా స్టార్ట్ అవుతాం చోటాడైతే అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసిండు సో నేను కూడా నైట్ చిన్న ఏమన్నా ఉన్నాయో అన్నీ చూసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయి రెడీ కావాలా బొండ ఎత్తండి బొండ ఏడుకోయినావు బుయ్యా తాతతో పోయినావా చెప్పు హాయ్ చెప్పు మరి హాయ్ అయితే పర్ఫెక్ట్ చెప్తారు దా ఇక రెడీ అయిదాం నిన్ను కూడా దొలకపోవడే ఇటే ఉంటున్నా అనుకుంటున్నావా సరే సరే ఎక్కువైపోయింది సార్ మళ్ళీ తిన్నాడు 3 బిస్కెట్లు అయినాయి పాపడాలు అయినాయి వేసింది హోటల్ కాడ తిన్నాడేమో తినేసిందా మా మందు మీద ఓకే
పోతున్నాం అయిపోయింది. మూడేగా పోతాం, మళ్ళీ వస్తాం ఇక. మళ్ళీ మా తమ్ముడి పెళ్ళికి దిగుడే. అత్తం ఇది అంతా పెట్టుడే. అద్దా పప్ప ఏం చెప్తా తింటాడు, మనం ఏం చెప్పి కొడతాడు. గట్ నాని పట్టుకపోయి తింటాడు. ఏ కోతావు పడతావు మళ్ళీ ఇప్పుడు ఈ బాజాయ్ గేట్ కట్టు పోతున్నాయి అలా ఇది వరకు అప్పటికి మూడేగా అత్తా నాతోనే పాస్పోర్ట్ లేకపోయినా దొరకపోవచ్చు. మొన్న నుంచి పాస్పోర్ట్ మరి ఇయ్యవా? చిన్నప్పుడు స్కూల్ పోతున్నట్టు పైసలు ఇస్తుంటు కదా, ఇప్పుడు ఏమి ఇయ్యవా? నీ కొడుకు ఇస్తా ఇప్పుడు ఇక ఆడ అత్తలేడు, నేను పోతున్నా కాబట్టి నాకు ఇయ్యాలా? ఇస్తా ఏమైతున్నా మీకంటే ఎక్కనే వెళ్ళకపోరు ఇస్తులకు వెళ్ళకపోరు గుడ్డు పెడతా ఒక గుడ్డు. బాయ్ బాయ్ చేయి బాయ్ చేయి. పోతున్నా బాలయ్య మళ్ళీ నవ్వుతాడు అయితే చెప్పకూడకేసావు. మరి బాలయ్యకే ఇస్తాడు. మందిలో సెలవు మందిలో అటెండ్ అవుతాడు. ముందంటే నాకు సిగ్గుపడతాడు. బాలయ్య బాయ్ చెప్పు. ఇటు బాలయ్యకి చెప్పు బాయ్. గిటు బాలయ్యకి చెప్పు బాయ్. కదా బాయ్ చెప్పు. Stranded in the open, dried out tears of sorrow. ఈరోజు సాయంత్రం వెళ్తున్నా కదా, ఆర్మూర్ పోయేది ఉన్నది. మా అక్కని అండ్ ఇంకా తాతయ్య వాళ్ళని కలిసేసి వస్తా. ఓకే, లెట్స్ గో టు ఆర్మూర్. Lacking all emotion. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అత్తమ్మ లేదు ఇక. ఈరోజు వెళ్ళిపోతున్నా కదా, మా అక్కకి బావకి చెప్పదందుకు వచ్చినాయి. మా నాన్న వాళ్ళ అక్క నన్ను చూడంగానే ఎమోషనల్ అవుతుంది ఎప్పుడైనా. ఏ అంజు ఇక్కడ హాయ్ చెప్పు. ఇగో హాయ్ చెప్పు. హాయ్ మరి బాబు చూడద్దా నేను ఇటే ఉంచుతున్నాం కదా, ఇంకా మీరు ఎప్పుడు కావాలంటే రావాలి. కొత్త పెళ్ళికి పోయి డ్రైవర్ తోలుకొని పోతే ఇక కార్లా తీసుకుపోరు. అంజమ్మని తీసుకుపోరు. దా Staring down. మా తాత బాగా తాతని కలవడానికి వచ్చినట్టుంది. దిగింది తాత, నువ్వు మరి నా ఇన్స్పిరేషన్ తాత. చిన్నప్పుడు మీ లెక్కన కావాలంటుంది. అది నేనేం చెప్పిన అమ్మకి ఎన్నోసార్లు ఇక మళ్ళా వాన పడ్డప్పుడే కట్ట కట్టుకోవాలి. నీళ్ళు వెనకాల కట్టుతుంటే కట్ట కడితే నీళ్ళు వస్తాయి. అందుకోసం ఈ వయసులో ఉన్నప్పుడే ఇంత ప్రాపర్టీ సంపాదించుకొని పెట్టుకుంటే ఆటంగాక ఏ మూమెంట్ ఎట్లా చెప్పలేము. ఏ దేశం ఏమవుతుందో తెలియదు. మనం అత్తే తిడ సోర్స్ ఉండాలి. డబ్బు అత్తే ఏమైతామో డబ్బు సంపాదించాలి. ఏదైనా ప్రాపర్టీ కొనిపెట్టు మంచిగా మీరందరూ మంచిగా అయితే మాకు అంతే ఖుషి. మా నాన్నమ్మ కలిసేసి వెళ్తున్నా. మా ఇద్దరు కలిపింది ఈ నాన్నమ్మ. సంబంధం తీసుకొచ్చి మా ఇద్దరికి పెళ్లి చేసి చూసినప్పుడల్లా గుర్తుకు చేస్తాడు నానమ్మని మా మ్యాచ్ గురించి. నేనేం చెప్తా చెప్పు ఎప్పుడైనా. మా నానమ్మ తాత లెక్క ఉండాల మేము కూడా అని అంటాడు. నేను తాతయ్య, ఇది నువ్వు. కొత్త పెళ్లి పాలేం. సరే నాన్న. చలో గాయస్, ఇక మా అక్కని మా తాతయ్యని నానమ్మని అందరినీ కలిసేసి ఇప్పుడు మళ్ళా కొత్త పెళ్లికి వెళ్తున్నా. టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. సామాన్ అంతా ఆల్రెడీ ప్యాకింగ్ చేసాం కదా.
చోట పెద్ద పెట్టేది ఏం లేదు కదా. ప్యాకింగ్ ఏం లేదు, జస్ట్ వెయిట్ చెక్ చేసేసుకొని చలో కార్ వస్తుంది సీదా వెళ్ళిపోవడమే. బొండగాని మిస్ అవుతాం. ఉండగానే మిస్ అవుతాం. ఓ లెక్క మిస్ అవుతారు చెప్పరా చోట నువ్వు అని. నువ్వే ఎక్కువ మిస్ అవుతావు. సో యాక్చువల్లీ గైస్ మనము ఫారెన్ లో ఉంటే మనకు అప్పుడప్పుడు ఇవి జరుగుతాయి అన్నట్టు ఇటువంటి సిచ్యువేషన్స్. ఏంటంటే ఇప్పుడు మన చోటాలు ఉడతారు మనకి, మన అమ్మ నాన్ననేమో ఈడు ఉంటారు, వాళ్ళకి వాడిని చూడాలని ఉంటుంది, మనకు కూడా వాడితోనే ఉండాలని ఉంటుంది. ఇక మనము వాడ చేసే పనులకి మనకి బిజీ లైఫ్కి వాడిని చూసుకోవడం జర అటు ఇటు అయిపోతుంది. ఏదో ఒకళ్ళు చూసుకోవాలి. మొన్నదాకా చోటవాడు చూసుకుంటుండే, బట్ ఇప్పుడు వాడు జాబ్ చేస్తాను సాగు కొడుతుండు మొన్నటి నుంచి. సో అందుకని ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తావని ఇడసపెడుతున్నారు చోట అని. చేయాలి కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ అని చెప్పేసి నేను కూడా ఇన్వాల్వ్ అయిదాం, నీకు హెల్ప్ అయిదాం అని చెప్పేసి చేస్తా అంటున్నా. అగర్సే అందరం ఇండియాలో ఉంటే అందరం ఒకటే దగ్గర ఉంటే హ్యాపీ ఉంటుండే. అలా ఈ అమ్మ నాన్న దగ్గర కూడా ఉంచాలి ఇవన్నీ బుండగాళ్ళని ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు కూడా బుడ్డగాళ్ళతో టైం స్పెండ్ చేసి వాడు ఊర్లో తిరుగుతాడు, మంచిగా ఊర్లో తిరిగి వాడికి మాటలు గీటలు అన్ని మంచిగా వస్తాయి. అది కూడా ఓకే, నో వరీస్, అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే, బ్యాక్ టు కొత్తపల్లి. कमरे में घुसता जैसे हाथी टेबल बैठा तो फिर गांधी करते मोटा 4 शो का होते दंगे चलती लाठी हमने हार से सीखा और सीखों से जीत बना दी सोना था हराम तभी तो किस्मत हो रही चांदी चांदी है అటే ఉండు వస్తున్నా పని. చలో గైస్ ఇంటికి వచ్చిన రెడీ అయిపోయినా, బొండా కూడా రెడీ అయిపోయాడు. హాయ్ చెప్పు నాని, ఇటు తిరిగి చెప్పు. ఇట్రా అప్పబోతే ఏడద్దు సరేనా, నాతో ఉంటా. అన్నం తింటావా? బయటకు వద్దంట, బయటకు వద్దు చెప్పినట్టు తింటా తింటా. అన్నిటి నువ్వు కొట్టేటోడే కానీ ఒక్కటే వేసేటోడు కాదు. కోపంగా ఇట్రా కోపం చూడు. నాన్నమ్మతో ఉంటావా అని. నానితో ఉంటావా? ఇదే భాష వస్తావా నాతోనే? ఏమైంది? ఈ భాష అంటారే. ఏడద్దు సరేనా? నాకు మరి ఎట్లా నవ్వుతావు నువ్వు? నువ్వు ఎట్లా ఏడుతావు? రేపటి నుంచి మమ్మీ పప్ప కనబడరు నీకు ఒక 6 నెలలు. చిన్నకంగా ఎట్లా తగ్గింది మరి? మీ పప్ప ఎట్లా గురికొట్టిండు మరి? మన నాన్న ఎట్లా ఏడ్చింది? మన నాని చేయండి నాని అట్లా ఏడ్చింది. నువ్వు మరి నాకు ఓకే గాలి చేయొద్దు సరేనా? మమ్మేడి పప్పేడి అని అడగద్దు సరేనా? గట్టిగా పా అని అట్లా సరే ఆడకపోయా. నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు నువ్వు నాకు నా మూత కాదురా. నువ్వు నువ్వు నీకు పెడతా పట్టు. నీకు నీకు మీ మమ్మీకి ఎటు చాలుగా మీ మమ్మీకి ఎడుతురా. మమ్మీకి తింటున్నామని పెరుగు తెచ్చిండు నాని. మమ్మీకి ఎటు చల్ల ఉన్నాయి నాని పెరుగు. ఎక్కినావా? పడతావు దాని మీదకి వెళ్ళి. రావుతా తింటా అని అంటావాను. ఆ
ఇగో. ఆల్ రైట్ గాయస్, ప్యాకింగ్ అంతా అయిపోయింది. బ్యాగ్స్ అన్ని కింద ఉన్నాయి. కింద అందరు వెయిట్ చేస్తారు. సో నేను ఇక్కడ పైన ఉన్నా. ఇంకేంది, యాస్టీజ్ వెళ్ళేటప్పుడు మనకి ఎందుకో లోపల దడదడ అనిపిస్తుంది, అస్సలు వెళ్ళబుద్ధి కాదు. అని ఇటు సైడ్ పోతున్నాం కదా, ఎట్లా చేసుకుంటారా అన్నయ్య? మంచిగా చూసుకుంటాం నాని. నువ్వే నాన్న మంచిగా చూసుకుంటాం, భుజం మీద ఎత్తుకొని తిరుగుతా. ఎట్లా గాలిగాలి పెంచుతారా? మంచిగా పెంచుతాం నాని. నీ లెక్క పెంచాం. నీ లెక్క అసలే పెంచాం. నాన్న పెంచుతాడు నా లెక్క. నాన్న పెంచుడద్దు, వాళ్ళు పెంచుడద్దు, మంచిగా పెంచుతాం. ఇక నీ లెక్క ఇక సాలిగా నువ్వు మొక్కడవే. అందరికి ఆడోళ్ళు ఉండి నువ్వు మొగడ పుట్టినావని గాలి పెంచినావు. ఇప్పుడు మంచిగా పెంచుతాం అవ్వ. మంచి ముందు నువ్వు మంచిగా పని చేసుకొని డబ్బులు మంచిగా సంపాదించుకొని రా. పని అంటే డబ్బులు సంపాదించాలా, నేను మంచిగా ఉండాలా? నువ్వు మంచిగా ఉండు, డబ్బులు మంచిగా ఉండదు, కోడల్ని మంచిగా చూసుకో. ఎంతసేపు పని చేయాలా? ఫుల్ సేపు పని చేస్తా. ఫుల్ సేపు వేయాలా? ఎంతసేపు అని కానీ చేసిన దానికి మంచిగా ఖాయం. ఇద్దరు ఈసారం బసారం ఇద్దరికి బసారమ్మా గిన్నె నచ్చినాయి, గిన్నె పోయినాయి, ఖర్చులు పోగా గిన్నె మిగిలినా కానీ కోడలికి చెప్పు, కోడలికి చెప్పు. ప్రణీతకు. ఏంటంటే కోడలు అకౌంట్లో మిగిలినాయండి. నువ్వు వేసినావు ఎప్పుడన్నా? అమ్మకి అకౌంట్ ఉన్నా వేసినా ఎప్పుడన్నా? వెయ్యాక నీకు చెప్తున్నాను. సరే సరే, పైసలు ఏమున్నాయని మనం మంచిగా ఉంటాయి అంతే. నేను ఎట్లయినా చేస్తా, మీరు నాకు కష్టపడి వేరే వాళ్ళు అడుగుతా వాళ్ళకి చెప్పు. బాయ్ చెప్పాయి నాని. ఇక నాని బాయ్ చెప్పు. మేము పోతున్నాం. పెట్టమంటా ఏమో పెట్టగా నన్ను. నమస్కారం పెట్టు. నమస్కారం పెట్టు. జోజా జోజా నమస్కారం పెట్టు అనగానే పెడతాడే. మా వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. ఇక కింద కూడా వెయిట్ చేస్తారు. మన కోసం సపరేట్ వేరే కార్ వచ్చింది. మన కార్లో వెళ్తలేం. కాకపోతే ఎందుకో ఫారెన్ పోతే అసలే బుద్ధి కదా నాన్న. నాకు ఇది వచ్చేస్తే ఇక గట్టిగా సంపాదించుకోరా, ఇటు ఏదైనా బిజినెస్ చేద్దాం. ఇవి వచ్చేసరికి ఏదైనా తర్వాత చేస్తాం. ఓకే ఓకే, చెయ్యి మరి. రైట్, పోదామా? ఏంది ఇవి పైసలు? ఆడ పని ఆడ పనే ఈ పైసలు ఆడ నాన్నకి ఇచ్చేయండి. మళ్ళీ ఎంతకు నాకెందుకు ఇచ్చుడే? ఫార్మాలిటీస్ పని లేకుంటే అట్లా ఇచ్చాడు అన్నట్టు. ఓకే ఓకే, నన్ను పడతావు నాని అటు. ఏ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరు వెయిటింగ్ ఇక్కడ. బాయ్ బాయ్. అన్ని బ్యాగ్లు అన్ని ప్యాక్ చేసారు. మా అక్క మా నాన్న అయితే చూసారు. బాయ్ చేయండి. చేస్తాడు. ఎటు 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 అదే కార్లో వెళ్తున్నాం మనం. బయట ఎర్టిగా కారు. నైట్ 11 o'clockకి ఫ్లైట్ ఉంది. ఇప్పుడు 3 o'clock అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే మనం 2-3 hours వెళ్ళిపోవచ్చు. దా పెట్టేద్దాం పని. నాని బ్యాగ్ నూక్కరా పప్పు. నువ్వు బ్యాగ్ నూక్కరా పప్పు. వాడికి బ్యాగ్ ఇయ్యి తీసుకొని వస్తా. ఇట్స్ మసిబొట్టు టైం. మసిబొట్టు ఎందుకు పెడతారో అది చెప్పు ఫస్ట్. మసిబొట్టు జిట్టి కాకుండా మంచిగా ఉండాలని పెడుతున్నా. ఆడికి కూడా పెట్టు, ఆడి కూడా పోతాడు కొన్ని రోజులైనా. ఇవాన్ ఉవ్వీరా, ఇవాన్ ఇటు ఉవ్వా ముక్కు కొరకు తుడిచి పోయి పెద్ద అవుతాడు. ఇక నేను వచ్చాడికి నెక్స్ట్ కదా నాని. గాలి గాలి చెయ్యొద్దు, సరేనా? చెయ్యడు. దా ఆ కార్ మీద అయితే పెడదాం పని. నువ్వు బ్యాగ్ నూక్కొని రావా ఇవాన్? రైట్ అన్న, బాయ్ బాయ్. సెండ్ ఆఫ్కి వచ్చారు అందరు. మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ పెద్దది ఇచ్చినావా? చలో ఓకే. ఇంకోటి పెద్దది ఉన్నది, అది పట్టుకరారా బాయ్.
స్క్రైయింగ్ టైం ఎందుకు ఎడుతున్నావు ఉంటా ఇటే మరి ఉంటది మంచిపోతా మరి నేను ఇలా అంచుకుంటూ పోద్దామా మనం మేమందరం ఇంత మంది ఉన్నాము నీకేం చేసేది ఏదో నాని మమ్మీ ఎడుతుంది నువ్వు ఎడతావా పప్పు పెట్టు తింటాడు గుద్దద్దు అట్లా పప్పు పెట్టు మరి ఇంకా పెట్టి ఉన్నదే అయిపోయింది మమ్మీ ఎడుతుంది ఉవ్వి నాని ఉవ్వా మమ్మీకి ఉవ్వి మమ్మీ కట్టు మమ్మీ బాయ్ చెప్పి నాన్నకు బాయ్ చెప్పు బాయ్ సరేనా బాయ్ బాయ్ సరేనే సరేనే పోతున్నాయ్యా పోతున్నా తాత బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ See you soon. See you soon, బాయ్ పప్ప కదా అది యూత్తలేడు సరే ఇక సరేనమ్మా రైట్ చలో నానా రైట్ బాయ్ బాయ్ పోతున్నా తాత పోతున్నాం సరేనా శుభు రైట్ జాగ్రత్త రా రైట్ రైట్ సరే బాయ్ తాత పోతున్నానే రైట్ తాత మామ రైట్ పోతున్నా పోతున్నాం అత్తమ్మ సరేనే పోతున్నా బాయ్ మంచిగా పోతున్నా కొడుకు ఇన్నే ఉంటుండు ఏం కాదు కొడుకు ఆరాం ఉంటాడు నానా పోతున్నా సరేనా ఇటే పెడతారా ఇటే ఇటే అయ్యో బాయ్ ఇక 11 ఉన్నదా నైట్ నిన్న దిగిరట మీకు దూరం పక్కనే మళ్ళీ మీరు వినాయక నాటు మనం ఇటు కదా నిన్న పోయింది మైరమ్మ తెలుసు చలో ఆల్ రైట్ గాయస్ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం మా నాన్న సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా నాన్న కూడా వచ్చిండు ఈసారి ఇంకెవరు రాలేరు మనకి ఇంకా జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉన్నది హాఫ్ అన్ అవర్లో చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది సో లోపలికి వెళ్ళిపోవాలా మా నాన్న కూడా వెళ్ళిపోతుంది మేము పోతాం సరేనా రైట్ రైట్ బాయ్ 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 మనం ఇద్దరం వెళ్ళి లోపల డిస్కస్ చేద్దాం जीत बना दी सोना था हराम तभी तो किस्मत हो रही चांदी चांदी है मीन एक दिन रहता दिल्ली दूजे दिन में बैठा बाली पंगा चीते से तो समझो रास्ता बिल्ली काटे काली है कैन सी थ्रू ऑल ऑफ देम ये रैपर सबके सब है जाली जब जब पैरी मांगे पैर तब तब पैरी